guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని 3-piece కుర్తీ సెట్స్ అయితే చూపిస్తానండి. టాప్ బాటమ్ అండ్ దుపట్టా అండ్ అన్ని కూడా మోస్ట్లీ కాటన్ ఫ్యాబ్రిక్ లోనే తీసుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా ఇండో ఆరో అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే అమెజాన్ లో అల్టిమేట్ బ్రాండ్ సేల్ అని చెప్పి సేల్ అయితే రన్ అవుతుంది. 13 ఫిబ్రవరి వరకు అయితే ఈ సేల్ రన్ అవుతుందండి. సో కొంచెం బ్రాండెడ్ ఐటమ్స్ పైన అది మంచి డిస్కౌంట్ ప్రైస్ అయితే వస్తుంది. వ్యాలంటైన్స్ డే స్పెషల్ సేల్ అయితే రన్ అవుతుంది. 40% వరకు ఆఫ్ అయితే వస్తుంది మనకి. సో ఒకవేళ ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి పర్చేస్ చేసుకోవాలంటే చెక్ చేసుకోండి. మోస్ట్లీ బ్రాండ్స్ పైన అయితే ఈ సేల్ రన్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో చూపించే ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైసెస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. అమెజాన్ లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెట్ ఇన్ టు ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. మంచి బ్లూ కలర్ అయితే తీసుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా మంచి డీల్ ప్రైస్కి అయితే వచ్చాయి నాకు. మోస్ట్లీ అన్ని బిలో 1000కే వచ్చాయి నాకు. యూజువలీ బ్రాండ్స్లో ఏంటంటే 1500 ప్లస్ ఉంటాయి కాటన్ సెట్స్ అన్ని కూడా. బికాస్ సేల్ వల్ల ఇలా కొంచెం డిస్కౌంటెడ్ ప్రైస్కి అయితే వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఇది కొంచెం మనకి ఆలియా కట్ స్టైల్లో అయితే వస్తుంది. కొంచెం లైక్ రెగ్యులర్ అంటే ఆలియా కట్, బట్ ప్రింట్ భలే డిఫరెంట్ అనిపించింది నాకు. పైన కింద ప్యాటర్న్ డిఫరెంట్ రావడం వల్ల యాక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్కి కొంచెం ఇట్లా డిఫరెంట్ లైక్ పార్ట్ డిఫరెన్షియేట్ తెలుస్తుంది. లైక్ సింగిల్ కలర్ రాకుండా ఇట్లా 2 ప్రింట్స్ రావడం వల్ల లుక్ అయితే కొంచెం డిఫరెంట్ అనిపించింది నాకు. ఆలియా కట్స్ లైక్ ఎప్పటి నుంచో వస్తున్నాయండి. అండ్ దీనికి నెక్ వచ్చేసి ఇట్లా వీ షేప్ వచ్చింది. యూజువలీ ఆలియా కట్స్కి మనకి వీ షేప్ నెక్కే వస్తుంది. ఇట్లా వీ షేప్ నెక్ వచ్చి ఇక్కడ యాక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ రెండు మనకి డిఫరెంట్ కలర్ ప్యాటర్న్ లైక్ డిఫరెంట్ ప్రింట్ ప్యాటర్న్స్ అయితే వచ్చాయి. అండ్ నెక్ దగ్గర కూడా మనకి ఇట్లా బ్రౌన్ కలర్ తో చిన్నది బ్యాండ్ లాగా లైక్ బార్డర్ లాగా యాడ్ చేశారు. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి ఇలా బార్డర్ లాగా వచ్చి ఇట్లా సింపుల్ ఆలియా కట్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి. మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఇండో ఆరాలో బాగుంటుందండి క్వాలిటీ. కాటన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. మంచి సాఫ్ట్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది. అండ్ బాటమ్ వచ్చేసి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. బట్ ఇది ఏంటంటే కొంచెం షార్టర్ సైడ్ ఉండే వాళ్ళు చూసుకుని తీసుకోండి. బికాస్ ప్యాంట్ పైన మనకి ఇట్లాగా హారిజాంటల్ డిజైన్ అయితే వచ్చింది. హారిజాంటల్ స్ట్రైప్స్ పెద్దగా సెట్ కాదు షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి. సో షార్టర్ సైడ్ ఉండే వాళ్ళు చూసుకుని తీసుకోండి. లైక్ ఇఫ్ యూఆర్ పేరింగ్ ఇట్ విత్ జీన్స్ పెద్దగా డిఫరెన్స్ ఏమి ఇఫ్ యూఆర్ పేరింగ్ విత్ హీల్స్ పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. బట్ హీల్స్ వేసుకోకుండా ఫ్లాట్స్తో పేరప్ చేసినప్పుడు కొంచెం షార్ట్గా ఉన్నట్టు లుక్ అయితే క్రియేట్ అవ్వచ్చు. సో షార్టర్ సైడ్ ఉండే వాళ్ళు చూసుకుని తీసుకోండి. అపార్ట్ ఫ్రమ్ దట్ సెట్ అయితే చాలా బాగుంది. మంచి ప్యూర్ కాటన్ అయితే వచ్చింది. అండ్ దుప్పట కూడా లెంత్ అండ్ విత్ ఫుల్ లెంత్ అండ్ విత్ వచ్చి మనకి టాప్ అండ్ బాటమ్ కాంబినేషన్లో మనకి దీనిపైన ప్రింట్ వచ్చి మనకి సింపుల్గా ఇట్లా కాటన్ దుప్పట అయితే వచ్చింది. లెంత్ అండ్ విత్ కూడా చాలా బాగుందండి. ఫుల్ లెంత్ అండ్ విత్ వచ్చింది మనకి సెట్ది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇట్లాంటి డార్క్ కలర్స్ ఏంటంటే కొంచెం డైరెక్ట్ సన్లైట్లో వేస్తే తొందర పాడవుతాయండి. ఇట్లాంటి డార్క్ అండ్ డల్ కలర్స్ లైక్ బ్రౌన్స్, బ్లాక్స్, ఈ కలర్స్ ఏంటంటే కొంచెం డైరెక్ట్ సన్లైట్లో వేస్తే పాడవుతాయి. సో కొంచెం సెమీ షేడ్లో ఉన్న చోట అండ్ బట్టలు కూడా తిరిగేసి ఆరేసుకోండి. లైక్ ఇన్సైడ్ అవుట్ చేసుకుని ఆరేసుకుంటే అంత తొందరగా కలర్ అయితే పాడవద్దు మనకి. అండ్ ఆబ్వియస్ అండి కాటన్ అంటే ఖచ్చితంగా స్టాచ్ పెట్టి ఐరన్ చేయించుకుంటేనే లుక్ చాలా బాగుంటుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ సైడ్ ఇట్లా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది. ఈ కలర్ అయితే నాకు చాలా నచ్చిందండి. చాలా బాగుంది. కొంచెం లైక్ బ్రౌన్ కాదు అట్లా అని మెరూన్ కాదు, మిక్స్ ఆఫ్ బ్రౌన్ అండ్ ఎల్లో షేడ్లో అయితే వచ్చింది దీనికి ఈ కలర్ అయితేని. నాకైతే చాలా నచ్చిందండి ఈ కలర్. ఇది కూడా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ వచ్చింది మనకి ఇది అయితేని. అండ్ నెక్ వచ్చేసి ఇట్లాగా బ్రాడ్ వీ షేప్ నెక్ లాగా వచ్చింది. అంటే డీప్ వీ కాకుండా కొంచెం ఇట్లా బ్రాడ్గా వచ్చింది వీ షేప్ నెక్స్. ఇది కొంచెం లేటెస్ట్ అండి. ఇట్లా బ్రాడ్గా వీ షేప్ నెక్ రావడం. యూజువలీ మనకి నెక్ ఏంటంటే బ్రాడ్ లైక్ డీప్ వస్తుంది. డీప్ రాకుండా మనకి బ్రాడ్ వీ షేప్ నెక్ లాగా అయితే వచ్చింది. అండ్ దీని పైనంతా ఇట్లా సింపుల్ ప్రింట్ అయితే వచ్చింది దూరం కానీ. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. మంచి సాఫ్ట్ ప్యూర్ కాటన్ అయితే వచ్చింది. అండ్ నెక్ దగ్గర స్లీవ్స్ ఎడ్జ్లో మనకి బార్డర్ అయితే యాడ్ చేశారు. ఆ బార్డర్ ఏదైతే వచ్చిందో అది మనకి బాటమ్ అయితే రాలేదు, లైక్ డిఫరెంట్ వచ్చిందండి. ఇక్కడ బార్డర్ అయితే డిఫరెంట్ అయితే యాడ్ చేశారు. మనకి దుప్పటాలో వచ్చిన ప్రింట్ అయితే ఇక్కడ అయితే యాడ్ చేశారండి మనకి నెక్ దగ్గర అదంతాని. అండ్ బాటమ్ వచ్చేసి ఇట్లా ఫుల్లీ ప్రింటెడ్ అయితే వచ్చింది మనకి. అండ్ ఈ ప్యాంట్ వచ్చేసి మనకి కొంచెం ఇట్లాగా ఆఫ్ఘన్ ప్యాంట్ లాగా వచ్చింది.
రెగ్యులర్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ఆర్ లేకపోతే ప్లాజో ప్యాంట్లా కాకుండా మనకి ఇట్లా ఆఫ్ఘన్ స్టైల్లో ప్యాంట్ అయితే వచ్చింది. దిస్ లుక్స్ లైక్ మోస్ట్లీ లైక్ సల్వార్ ప్యాంట్ అండి. రీసెంట్గా ఒక కమెంట్ అయితే పెట్టారు 40+ ఉండే వాళ్ళు ఎట్లాంటివి వేసుకుంటే బాగుంటాయి అని చెప్పి. ఈ సెట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి, మంచి డీసెంట్ నీట్ లుక్ అయితే ఇస్తుంది. సో ఇది వచ్చేసి ఇలా ఆఫ్ఘన్ ప్యాంట్తో బాటమ్ అయితే వచ్చింది. అండ్ దుప్పటా వచ్చేసి మనకి లెంత్ అండ్ విత్ అయితే చాలా బాగుంది. ఇట్లా మనకి టాప్ అండ్ బాటమ్ కాంబినేషన్లో ప్రింట్ అయితే వచ్చి ఫుల్ లెంత్ అండ్ విత్ అయితే వచ్చింది. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి, మొత్తం 3 కూడా కాటన్ ఫ్యాబ్రికే వచ్చాయి మనకి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ ప్యూర్ వైట్లో అయితే వచ్చింది. లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ అండి, చాలా బాగుంది. ఇది కూడా క్వాలిటీ అదంతా బాగుంది. బట్ యాజ్ ఐ ఆల్వేస్ టెల్, వైట్ అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఖచ్చితంగా మనకి ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. దీనికి లైనింగ్ అయితే వచ్చిందండి. సో అంత ట్రాన్స్పరెంట్గా అయితే లేదు బికాస్ ఆఫ్ ద లైనింగ్. బట్ లైనింగ్ ఏంటంటే మరీ థిక్గా ఏం లేదు, థిన్ టైప్ ఆఫ్ కాటన్ ఫ్యాబ్రిక్లోనే వచ్చింది లైనింగ్ కూడా. సో అంత ట్రాన్స్పరెంట్ లేదు, బట్ స్టిల్ ఇట్స్ ట్రాన్స్పరెంట్ అండి. బేజ్ కలర్స్ పెట్టి వేసుకుంటే అసలు ఏమీ తెలియదు, సెమీ ట్రాన్స్పరెంట్గా ఉందని కూడా మనకి తెలీదు. సో ఇట్లా టాప్ వచ్చేసి వైట్ కలర్ పైన సింపుల్ ప్రింట్ అయితే వచ్చింది, బ్లూ కలర్ ప్రింట్. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, ప్రింట్ కూడా చాలా బాగుందండి. అండ్ దీనికి నెక్ వచ్చేసి ఇట్లా వీ షేప్ నెక్ లాగా వచ్చి నెక్ దగ్గర అంతా మనకి ఇట్లాగా సింపుల్ చిప్ వర్క్తో హ్యాండ్ ఎంబ్రాయిడరీతో డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ కూడా చిన్న ఇట్లా లేస్ అయితే యాడ్ చేశారు. నెక్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుందండి, మంచి నీట్గా వచ్చింది. అండ్ మిగిలిన చోట్లకి కూడా మనకి అక్కడక్కడ ఇట్లా చిప్ వర్క్ డీటెయిలింగ్ అయితే చేశారు. ఈ ఫస్ట్ 4 వాటి పైన మనకి చిప్ డీటెయిలింగ్ అయితే చేశారు, కింద వరకు అయితే చేయలేదు. అండ్ కింద మనకి ఇట్లాగా సింపుల్ లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఈ లేస్ డీటెయిలింగ్ అయితే చాలా బాగుందండి, చాలా హైలైట్ అండ్ డీసెంట్ ఉండింది లుక్ అయితేని. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఇట్లా లేస్ డీటెయిలింగ్ వచ్చింది. స్పెషలీ వైట్ కలర్ సమ్మర్స్ ఈవినింగ్స్ కానీ మరీ ఎండగా ఉన్నప్పుడు కానీ వేసుకోవడానికి కంఫర్టబుల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం చూడడానికి కూడా కంటికి చాలా ప్లెజెంట్ అనిపిస్తుంది అండి సమ్మర్స్లో లైట్ కలర్స్ అండ్ వైట్స్ వేసుకుంటేనే. సో ఇది వచ్చేసి టాప్. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి మనకి ఇట్లా సింపుల్ వైట్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది, ఏమీ డీటెయిలింగ్ లేకుండా సింపుల్గా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది వైట్ కలర్లో మనకి. అండ్ దీనికి ఏంటంటే వన్ సైడ్ పాకెట్ వచ్చి సెమీ ఎలాస్టిక్ వచ్చి మనకి సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. కొంచెం స్ట్రైట్ కట్ ప్యాంట్ కన్నా కొంచెం ఎక్కువే వచ్చిందండి గేరా, అలానే ప్లాజో ప్యాంట్ కాదు, బట్ గేరా అయితే కొంచెం ఎక్కువే వచ్చింది దీనికి. అండ్ దుప్పటా వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది, లెంత్ అండ్ విత్ కూడా బాగుందండి. అండ్ దీనిపైన కూడా మనకి టాప్ పైన వచ్చిన ప్రింట్ కాకుండా డిఫరెంట్ ప్రింట్ వచ్చింది బార్డర్స్లోని. అండ్ సెంటర్లో మనకి టాప్ పైన ఏదైతే ప్రింట్ వచ్చిందో అదే వచ్చింది. సో టాప్ అండ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రింట్ కాంబినేషన్లో మనకి దుప్పటా అయితే వచ్చిందండి. దుప్పటా కూడా మనకి కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లోనే వచ్చింది. 3 కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంది వేసుకుంటేనే. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ మంచి పర్పుల్ కలర్లో అయితే వచ్చింది. ఇది ఏంటంటే లైక్ ప్రింట్ అంతా కూడా మనకి ఓల్డ్ స్టైల్లో కొంచెం బ్లాక్ ప్రింట్ స్టైల్లో అయితే వచ్చింది. అండ్ నెక్ ఏంటంటే ఇలా సింపుల్ బ్రాడ్ నెక్ అయితే వచ్చింది, రౌండ్ షేపే మనకి, బట్ బ్రాడ్ నెక్ అయితే వచ్చింది, కొంచెం బోట్ నెక్ లాగా బ్రాడ్గా అయితే వచ్చింది. అండ్ నెక్ దగ్గర అంతా ఇట్లా చిన్న ప్యానెలింగ్ లాగా చేసి ఇక్కడ మిర్రర్స్తో లైక్ ఫాయిల్ మిర్రర్స్ పెట్టి దాని చుట్టూ మనకి ఇట్లాగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. అండ్ ఈ బార్డర్స్కి ఇటు అటు కూడా మనకి ఇలా చిన్న గోట పట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇవన్నీ సెట్స్ కూడా నేను ఎక్స్ట్రా స్మాల్ సైజ్లోనే తీసుకున్నానండి, కొంచెం అటు ఇటులో నాకు సరిపోయాయి. లైక్ మరీ పర్ఫెక్ట్ ఫిట్ అయితే రాలేదు కానీ బట్ అటు ఇటులో అయితే నాకు సరిపోయాయి ఇవి సైజెస్ అన్నీ కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్తోని. సో ఇదైతే మనకి ఇట్లాగా ప్యూర్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది, లైక్ నథింగ్ న్యూ, బట్ ఏంటంటే వెరీ కంఫర్టబుల్. అండ్ మోస్ట్లీ ఈ సారీ నేను ప్రైస్ మీద ఫోకస్ చేశానండి. ఇవి మంచి బ్రాండ్స్, క్వాలిటీ బాగుంటాయి అండ్ సేల్ కాబట్టి లైక్ మంచి అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నవన్నీ తీసుకున్నాను. ఓల్డ్ న్యూ అలా ఏం చూడకుండా కొంచెం లైక్ సమ్మర్స్లో ఈ 4 months వేసుకోవడానికి కంఫర్టబుల్ ఉండే టైప్వే చూసాను. సో ఇది వచ్చేసి టాప్. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది, ప్లెయిన్ బాటమ్ వచ్చింది, లైక్ నో డీటెయిలింగ్. బట్ ఏంటంటే ఇలా లెగ్స్ దగ్గర చిన్న లేస్ డీటెయిలింగ్ అయితే లైక్ చిన్న బార్డర్లా యాడ్ చేశారు. మనకి నెక్ దగ్గర ఏదైతే బార్డర్ వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందో అదే బార్డర్ వితౌట్ ది వర్క్ అయితే యాడ్ చేశారు. సెమీ ఎలాస్టిక్ వచ్చింది అండ్ దీనికి పాకెట్ అయితే ఏం రాలేదండి. ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది ప్లెయిన్ కలర్లోని. అండ్ దుప్పటా వచ్చేసి మనకి ఇట్లాగా డిఫరెంట్ ప్రింట్ కాంబినేషన్లో మనకి టాప్కి మ్యాచ్ అయ్యేలాగా సేమ్ కలర్ ప్రింట్తో బట్ డిఫరెంట్ ప్రింట్తో మనకి ఇట్లాగా దుప్పటా అయితే వచ్చింది. ఇది కూడా కాటన్ దుప్పటా, లెంత్ అండ్ విత్ 2 బాగుండిందండి, మంచిగా వచ్చింది. అండ్ కిందన ఏంటంటే మనకి
ఇట్లా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు దుప్పటాకి. నెక్ దగ్గర కూడా చిన్న గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ వచ్చింది కదా. సో ఇట్లా దుప్పటా ఎడ్జ్లో కూడా మనకి లేస్ డీటెయిలింగ్ ఇచ్చి ఇలా సింపుల్ దుప్పటా అయితే వచ్చింది. ఈ బ్రాండ్లో లెంత్ అంటే బాగుంటుందండి. దుప్పటాస్ది పర్ఫెక్ట్ లెంత్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇది కూడా ప్రింట్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ ఇది ఏంటంటే మనకి కొంచెం ఎంపైర్ స్టైల్ నెక్ లాగా వచ్చి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. సో ఇట్లా సింపుల్గా ఎంపైర్ స్టైల్ నెక్ అయితే వచ్చిందండి. ఇట్లా వీ షేప్ లాగా వచ్చి ఇట్లా పైకి కాలర్ లాగా వచ్చి డీప్ వీ షేప్ నెక్స్ వచ్చే వాటిని కొంచెం ఎంపైర్ స్టైల్ నెక్స్ అంటాము. సో ఇట్లా నెక్ వచ్చి ఇక్కడ చిన్న బ్యాండ్ లాగా వచ్చి ఇక్కడైతే చిన్న లేస్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేశారు. అండ్ సెంటర్లో ఇక్కడ యాడ్ చేసింది ఏంటంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో ఇట్లా బార్డర్స్ అయితే యాడ్ చేశారు. అంటే మొత్తం అంతా గాడిగా ఒకటే అయిపోకుండా ఇట్లా కొంచెం బ్రేక్ ఇచ్చేలాగా ఇట్లా మనకి ఒక డిఫరెంట్ ప్రింట్తో వచ్చిన సేమ్ కలర్ బార్డర్ అయితే యాడ్ చేశారు. అండ్ స్లీవ్స్ కూడా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా సేమ్ ఇక్కడ నెక్ దగ్గర ఎట్లా అయితే వచ్చిందో స్లీవ్స్ దగ్గర కూడా మనకి అట్లాగే బార్డర్ అయితే వచ్చిందండి, లేస్ బార్డర్. సో ఇలా ప్యూర్ కాటన్లో మనకి స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది విత్ అన్ ఎంపైర్ స్టైల్ నెక్. అండ్ బాటమ్ వచ్చేసి ఇట్లాగా జిగ్జాగ్ లైన్స్ వచ్చి హారిజాంటల్ లైన్స్ వచ్చాయి. మళ్ళీ కూడా కొంచెం షార్టర్ సైడ్ ఉండే వాళ్ళు చూసి తీసుకోండి. ఇట్లా హారిజాంటల్ స్ట్రైప్స్ పెద్దగా సెట్ కావు, కొంచెం షార్టర్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. టాప్ కొంచెం వర్టికల్ ప్రింట్ అయితే వచ్చింది కాబట్టి పెద్దగా పర్వాలేదండి, మరి అంత డిఫరెన్స్ ఏమైతే మేక్ చేయదు. బట్ టాప్ మీద మటు ఖచ్చితంగా వర్టికల్ ప్రింట్స్ ఉండేలాగా చూసుకోండి షార్టర్ సైడ్ ఉండేవాళ్ళు. సో ఇట్లా హారిజాంటల్ జిగ్జాగ్ లైన్స్తో బాటమ్ అయితే వచ్చింది. స్లీవ్స్ దగ్గర నెక్ దగ్గర ఎట్లయితే బార్డర్ వచ్చిందో అట్లాంటి సేమ్ టైప్ ఆఫ్ బార్డర్ మనకి స్లీవ్స్ లైక్ బాటమ్ ఎడ్జ్లో కూడా అయితే వచ్చింది. ఇది కూడా మనకి సెమీ ఎలాస్టికే వచ్చిందండి. యూజువలీ ఇండోరా బ్రాండ్లో సెమీ ఎలాస్టికే వస్తాయి మనకి బాటమ్స్ అన్ని కూడా. సో ఇట్లా సెమీ ఎలాస్టిక్ వచ్చి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. అండ్ దుప్పటా వచ్చేసి ఇట్లా కొంచెం డిఫరెంట్ షేడ్లో అయితే వచ్చింది, ఇలా బేజ్ కలర్లో అయితే వచ్చింది. ఇదంతా కూడా హెవీ ప్రింట్ వచ్చి లైక్ గాడిగా ఉంది కాబట్టి దుప్పటా కూడా మరీ ప్రింటెడ్ వస్తే బాగోదండి. ఇట్లా లైక్ సింపుల్గా దుప్పటా రావడం వల్ల కూడా లుక్ అయితే చాలా బాగా వచ్చింది. బార్డర్స్లో ఏంటంటే మనకి టాప్ అండ్ బాటమ్ ఇలా బాటమ్ వచ్చిన గ్రీన్ కలర్లో అయితే వచ్చింది. అండ్ సెంటర్లో అంతా బేజ్ కలర్ పైన సింపుల్గా టాప్ పైన ఏవైతే ఫ్లవర్స్ వచ్చాయో ఆ కలర్తో ఫ్లవర్స్ వచ్చి కొంచెం సింపుల్గా అయితే వచ్చింది. ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి. లెంత్ అండ్ విత్ రెండు కూడా బాగుంది. లైక్ నా హైట్ కన్నా ఎక్కువ ఉండే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. లెంత్ అండ్ విత్ ఫుల్ లెంత్ అండ్ విత్ అయితే వచ్చింది ఇది అయితేనే. సో ఇది కూడా మొత్తం ప్యూర్ కాటన్ సెట్, మొత్తం అన్ని కూడా కాటనే వచ్చాయి ఇవి. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.